దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాను. కానీ అది చేస్తోందేంటి, చేసిందేంటి? మాతో అన్న మాటలేంటి? వద్దు, అందుకే వద్దు. దాని నీడ కూడా నా కొడుకు మీద పట్టానికి వీల్లేదు మహేష్. సార్, అత్తయ్య అలాగే అంటుంది. నేను మళ్ళీ ఆనంద్కి కాల్ చేస్తాను. తులసి, నాకు తెలియకుండా దానికి ఫోన్ చేసి చెప్పావో బాగుండదు. సరే అత్తయ్య, చెయ్యను. మీరు ఇలా కూర్చోండి. ప్రసన్న, అత్తయ్యని కూర్చోబెట్టు. పదమ్మా, రామ్మా. మహేష్ సార్, ఈ కేసుకు సంబంధించి నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ వస్తాను సార్. ఓకే సార్. అట్ ఎనీ కాస్ట్ వాడిని మాత్రం వదలకూడదు. షూర్ సార్. రండయ్య. తులసి, నేను కంపెనీకి వెళ్తున్నాను. వెళ్ళగానే ఆనంద్కి విషయం చెప్పి ఇక్కడికి పంపిస్తాను. ఓకే సార్. చూడు, ఎలాంటి అవసరమైనా నాకు వెంటనే కాల్ చేయి. అలాగే సార్. అలాగే అశ్విన్ కాన్షియస్లోకి రాగానే నాకు వెంటనే చెప్పు. ఓకే సార్. ఇంకా ఎంతసేపే ఇక్కడే నుంచోని ఎదురు చూస్తావు? అశ్విన్ రాలేదు కదా. తను వస్తాడులే, నూరా. కరుణాకర్ సార్ ఈ పాటికే అరుస్తూ ఉంటారు. లేదు సౌందర్య, నాకు మనసు అదోలా ఉంది. ఎందుకు? అశ్విన్ ఇంకా రాలేదంటే భయంగా ఉండదా చెప్పు? కంగారు పడకానంది. మధ్యలో ఏదైనా పనుండి ఆగారేమో. అలా అని నీకు ఫోన్ చేసి చెప్పాడా? లేదు. మరి నువ్వెలా చెప్తావు? అవును, అశ్విన్ లేటుగా వస్తే నీకేంటి, అసలు రాకపోతే నీకేంటి? అదేంటన్నా అలా అంటావు? మరి అశ్విన్ కనిపిస్తే తన వైపు చూస్తున్నావా, తనతో మాట్లాడుతున్నావా? ఈ మధ్య కొన్ని రోజుల నుంచి తనెవరో నేనెవరో అన్నట్లు ప్రవర్తిస్తున్నావు కదా. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు అశ్విన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరమేంటి? ఎలాగో అశ్విన్ని వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమని సలహా కూడా ఇచ్చావు కదా. అయితే మాత్రం అశ్విన్ మీద నాకు అభిమానం ఉండదా? చాలా బాగుంది. అందరికీ అభిమానంలో నుంచి ప్రేమ పుడుతుంది. అలా పుట్టిన ప్రేమని కాలదన్ని అభిమానం ఉండదా అంటున్నావా? ఇంకొన్నాళ్ళు ఆగితే ఆ అభిమానం ఉంటుందో లేదో ఎవరికి తెలుసు? మురళి అన్నా, ఆనంది ఉన్న పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏంటమ్మా పరిస్థితి? అది సౌందర్య, నువ్వు ఆగు. ఇన్నాళ్ళు మనమందరం ఒకటే టీం అనుకున్నాను. ఒకరి గురించి ఒకరం మనసు విప్పి అన్నీ చెప్పుకునేవాళ్ళం. మేమింకా అలాగే ఉన్నాం. కానీ నువ్వే మారిపోయావానంది. నీకు దాపరికాలు ఎక్కువయ్యాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అయ్యో, అదే మాటన్నా. నీ ప్రవర్తన బట్టే మా మాటలుంటాయి. నేనేం చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుందని మీకు తెలీదా? ఆ బలమైన కారణమేంటో తెలియకపోయినా దాని కారణంగా నువ్వు తీసుకున్న నిర్ణయం అశ్విన్తో పాటు మా గుండెలు కూడా బరువెక్కేలే చేసే కదా. మీ ప్రేమని తాళి అనే బంధం పెనవేసుకుంటుందని ఆశపడ్డాం. అందరి ఆశలు అడియాసలు చేసావు కదా ఆనంది. అన్నా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు అశ్విన్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో అడుగన్నా. మొదలు పెట్టావా తల్లి? చచ్చాంపు, సునామీ వచ్చేసింది. ఏమ్మా, ఏం పాపం ఇవాళ మీ సమావేశాన్ని బయటే పెట్టేశారు? ఎంచక్క ఎప్పుడు పద్ధతిగా పని జరిగే చోటో లేదా టెర్రాస్ పైన భోజనాలు చేసే చోటో పెట్టుకుంటారు కదా. వానొస్తుందేమోనని. సార్
అశ్విన్ ఏమైనా మీకు ఫోన్ చేశాడా? వాళ్ళెవరు, నువ్వా లేక నేనా? నాకెందుకు చేస్తాడు? నన్ను ఏమైనా ఉంచుకున్నాడా ఏంటి? సార్ మర్యాదగా మాట్లాడండి. ఏరా, ఇప్పుడు నేను ఏమన్నానని అలా కైమంటుంది? సార్ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏం చెప్పాలి? అశ్విన్ కంపెనీకి వస్తున్నాను అని కానీ రాను అని కానీ మీకు ఫోన్ చేసి చెప్పాడా? నాకెందుకు చెప్తాడు? పేరుకే నేను హెడ్డును, అయినా ఒక మర్యాద పాడా చెప్పుకుంటే అదో పెద్ద స్టోరీలే తల్లి. నాతో ఏం చెప్పలేదులేమ్మా, చాలా. అశ్విన్ మీకు ఫోన్ చేసి చెప్పే ఉంటాడు. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేత్రానందం. ఏంటి? ఆనంద్ ఏడుస్తున్నా, తను బాధపడుతున్నా మీకు నేత్రానందం కదా. ఏంటి గజని, ఈ పల్లెటూరు దాంతో కలిసినప్పటి నుంచి నీ కూడా నోరులేస్తుందిలే. అయినా ఆనంది, నువ్వు ఆ అశ్విను దేవదాసు పార్వతిలాగా ఓ దేవదా ఓ పార్వతి అంటూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా. ఇవాళ కొత్తగా వాడి గురించి నన్ను అడుగుతున్నావేంటి? సార్ దేవదాస్ పార్వతి విడిపోయారు సార్. కనీసం మంచిగా పోల్చండి, చేత కాకపోతే మూసుకొని ఉండండి అంటావు, అంతే కదరా? నీకో విషయం తెలుసా? ఇలా అతి చేసేవాళ్లే చివరికి ఈస్ట్కొకళ్ళు వెస్ట్కొకళ్ళు విడిపోతారు. సార్ ప్రేమకి శాపాలు పెట్టకండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. ప్రేమంటే ఇలా చేయాల్సిన వృత్తిని మానేసి కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూడడం కాదు. అమ్మా ఆనంది, నువ్వు ఏమంటూ మా కంపెనీలో చేరావో అడుగు అడుగునా వర్క్ విషయంలో ఆటంకాలే. నువ్వు పనిచేయవు, వీళ్ళని పనిచేయ నీవు. ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో మహేష్ సార్కి బాగా తెలుసు సార్. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదు సార్. అవును, మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా మాట్లాడుకుంటున్నారా లేక బ్రేక్ఫాస్ట్ చేసి మాట్లాడుకుంటున్నారా? ఇంకా లేదు సార్, దానికోసమే వెయిటింగ్. కానీ ఈ ఆనంది ఏమో అశ్విన్ అన్న కోసం వెయిటింగ్. అంటే ఇప్పుడు మీరు మెక్కాలి, మెక్కాక పని కూర్చోవాలి. వామ్మో, ఈలోపు లంచ్ బెల్ కూడా మోగిపోతుంది. ముందు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి. సార్ అశ్విన్ లేదు, బోశ్విన్ లేదు. నోరు మూసుకొని వెళ్ళండి. ఏ సెక్యూరిటీ సార్, రేపటి నుంచి ఎవరు 5 నిమిషాలు లేటుగా వచ్చినా గేట్ లాగేసేసాయి. ఓకే సార్. లేకపోతే రోజు ఇదే అలవాటు అయిపోతుంది ఆ అశ్విన్ గాడికి. ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. ఏంటమ్మా, నీకు బొట్టు పెట్టి హారతిచ్చి మరీ చెప్పాలా? ఎలా